మోందో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పునరావాసం సహాయక చర్యలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పత్తిపాడు గ్రామంలోని బీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల మరియు పెదనందిపాడు గ్రామంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అందిస్తున్న వస్తువులు, ఆహారం, వైద్య సేవలు, శుద్ధ జల సరఫరా వంటి అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ప్రజలకు పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, రక్షణ సహాయక చర్యలు పోలీస్ శాఖ తరపున ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పోలీసు వారు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఎస్పీ సూచించారు. అనంతరం ఎస్పీ పునరావాస కేంద్రాల్లో చిన్నారులకు మరియు ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి పండ్లను పంచిపెట్టారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అధికారులకు భద్రతా మార్గదర్శకాలను పాటించి క్షేమంగా ఉండాలని ఎస్పీ కోరారు. మన గుంటూరు జిల్లాలో కూడా ఈ ముంతా తుఫాన్ సంబంధించి ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. సో దాన్ని బట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి చేయడం జరిగింది. ఎవరైతే ఈ టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటున్నారో, కచ్చా హౌజెస్లో ఉంటున్నారో, ఏదైతే పడిపోయే అవకాశం ఉంది అవందరినీ ఇవాక్యుయేట్ చేసి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకురావడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్లో మంచి భోజనము, అన్ని వసతి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఈ తుఫాన్ టైంలో ఎక్కడైనా చెట్లు పడితే, ఎలక్ట్రికల్ పోల్స్ పడితే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోప్స్, రెయిన్ కోట్స్, అదేవిధంగా జేసీబీలు, అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ కట్టర్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. అదేవిధంగా ప్రతి సబ్ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే, ఎక్కడైనా చెట్లు పడిపోతే, ఎక్కడైనా ఎలక్ట్రికల్ పోల్ పడిపోతే ఇమ్మీడియట్గా దాన్ని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్రిపేర్డ్గా ఈ తుఫాన్ ఫేస్ చేయడానికి మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.